సోనియా సింగ్ వ్యవహారంలో మంచి మెలకువలు కలిగి ఉంటారు. రాజకీయంగా ఉన్నత పదవి చేపడతారు. పొగడ్తలకు లొంగే స్వభావం కలిగి ఉంటారు. గాయాలు లేదా దెబ్బల తాలూకు మచ్చలు కలిగిన శరీరం కలిగి ఉంటారు. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. మంచి విద్యావంతులవుతారు. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. స్వచ్ఛమైన వారు. చంద్రుని కళలలాగా జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తెలుపు వర్ణపు కొంచెం కురచైన దేహాన్ని కలిగి ఉంటారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. మనస్తత్వం మనసులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడే స్వభావం కాదు ఇది. సోనియా సింగ్ ఏ విషయాన్ని అయినా సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా చెబుతారు. అదేవిధంగా సోనియా సింగ్ నిజాయితీగా ప్రవర్తిస్తారు. సోనియా సింగ్ దయాగుణం మరియు సేవా గుణం కలిగి ఉంటారు. అలాగే సోనియా సింగ్ మోసాన్ని, అన్యాయాన్ని సహించరు. సోనియా సింగ్ పరిధులు దాటని స్వేచ్ఛని కోరుకుంటారు. ఎదుటివారు కూడా మీతో అలాగే వ్యవహరించాలని కోరుకుంటారు. మీపై సోనియా సింగ్ నమ్మకం అధికం. అలాగే మీ భవిష్యత్తు గురించి సోనియా సింగ్ మంచి అవగాహన కలిగి ఉంటారు. సోనియా సింగ్ ఆ పని అయినా ముందే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని కోరుకుంటారు. సోనియా సింగ్ కొన్ని విషయాలలో పట్టుదల కలిగి ఉన్నప్పటికీ ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. సోనియా సింగ్ సాధారణంగా తప్పు చేయరు. ఒకవేళ మీ కారణంగా ఏదైనా తప్పు జరిగినా హుందాగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సోనియా సింగ్ ప్రయాణాలు అంటే అధికంగా ఇష్టపడతారు. ఒక చోట రోజుల తరబడి స్థిరంగా ఉండలేరు. సోనియా సింగ్ చేసే ప్రయాణాల్లో ఎక్కువగా దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలు ఉంటాయి. అలాగే సోనియా సింగ్ ఒంటరిగా ప్రయాణాలు చేయటం, సాహసోపేత ప్రయాణాలు అంటే ఇష్టం ఎక్కువ. అలాగే సోనియా సింగ్ తరచుగా ఆధ్యాత్మిక కేంద్రాలకు, ఆలయాలకు కూడా వెళుతుంటారు. సోనియా సింగ్ కొత్త విషయాలను చేర్చుకోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏదైనా సమస్యను పరిష్కరించడంలో సోనియా సింగ్ మీరే సాటి. మీ ముందున్న సమస్యను సరిగా అర్థం చేసుకుని దానికి సరైన పరిష్కారాన్ని సూచిస్తారు. సోనియా సింగ్ సాధారణంగా ఏ విషయానికి కూడా చలించరు. బాధ బయటికి కనపడకుండా చూసుకుంటారు. కానీ అష్టమ స్థానం మనఃకారకుడైన చంద్రునిది అవటం వలన కొన్నిసార్లు అనవసర భయాలకు, అపోహలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఒక భయం కానీ, ఒక విషయం కానీ మీ మనసులోకి వస్తే అంత తొందరగా అది మీ నుంచి దూరం అవ్వదు. సోనియా సింగ్ వ్యక్తిత్వ పరంగా ఎంత బలంగా ఉంటారో మానసికంగా అంత సున్నితంగా ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సంబంధ వ్యవహారాల్లో చాలా సున్నితంగా ఉంటారు. సోనియా సింగ్ ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. సోనియా సింగ్ స్వేచ్ఛ అధికంగా కావాలి. ఇతరుల ఒత్తిడి ఉంటే ఏ పని చేయలేరు. అలాగే మీపై నమ్మకం లేకుండా అప్పగించే పనులను కూడా సోనియా సింగ్ ముట్టుకోరు. సోనియా సింగ్ ఏదైనా ముక్కు సూటిగా, నిజాయితీగా చెబుతారు. అందుకే చాలామంది తమ వ్యక్తిగత విషయాల్లో కూడా మీ సలహా తీసుకుంటుంటారు. సోనియా సింగ్ స్నేహానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక్కరితో అయినా సోనియా సింగ్ స్నేహం చేయకుండా ఉండలేరు. అయితే మీపై ఒత్తిడి అధికంగా ఉంటే కోపానికి, అసహనానికి గురవుతారు. అలాగే సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చట్టాన్ని గౌరవిస్తారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండదు అనే భావనతో సోనియా సింగ్ ఇంట్లో కంటే ఎక్కువ బయట ఉంటారు. ముఖ్యంగా మీ స్నేహితులతో సోనియా సింగ్ ఎక్కువ సమయం గడుపుతారు. అవకాశాలను అందిపుచ్చుకోవడం, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవడంలో సోనియా సింగ్ మీరే సాటి. నిర్మాణాత్మకమైన కొత్త ఆలోచనలను, నూతనత్వాన్ని సోనియా సింగ్ ఎక్కువగా ఇష్టపడతారు. సోనియా సింగ్ మార్చుకోవాల్సిన లక్షణాల్లో మొదటిది ఎదుటివారి ఆలోచనలను అర్థం చేసుకోకుండా వాళ్ళ ముఖంపై మీ అభిప్రాయాన్ని చెప్పటం. మీ వరకు సోనియా సింగ్ అది సరిగానే అనిపించినప్పటికీ అది ఎదుటివారి మనస్సును గాయపరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ మధ్య సంబంధాలు చెడిపోవచ్చు. అలాగే సోనియా సింగ్ మార్చుకోవాల్సిన మరో అంశం మీ ఆలోచనలో సోనియా సింగ్ సమాజం కంటే చాలా ముందుండి మిగతా వారిని తక్కువగా చూడటం. సోనియా సింగ్ ఒక విషయంలో గొప్పగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకో విషయంలో అంతే గొప్పగా ఆలోచించగలుగుతారు అన్న విషయాన్ని గుర్తించగలగాలి. అప్పుడే సోనియా సింగ్ అందరితో మంచి బాంధవ్యాలను కలిగి ఉంటారు. సోనియా సింగ్ ఇష్టాలు, ప్రయాణాలు,
ఏ విషయాన్ని అయినా తమదిగా చూడటం, స్వేచ్ఛ, న్యాయం, ధర్మం. సోనియా సింగ్ అయిష్టాలు: ఒకే చోట కట్టుబడి ఉండటం, పరిమితులు, నిరుత్సాహపరచటం, ఎక్కువ వివరాలతో కూడిన అంశాలు. సోనియా సింగ్ ఆర్థిక స్థితి: సోనియా సింగ్ డబ్బు సంపాదన విషయంలో, ఖర్చు విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. మీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని ఖర్చు చేయటానికి వెనుకాడరు. ఒకవేళ సమయానికి మీ దగ్గర డబ్బు లేకుంటే వేరే వారితో డబ్బు ఖర్చు చేయించటానికి కూడా వెనకాడరు.